మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది బచ్చలి కూర ఔషధ విలువలు. వీటిని తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ బచ్చలి కూర అందరికీ పరిచయమే. తీగ జాతికి సంబంధించినటువంటి మొక్క ఇది. దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఎర్ర బచ్చలి, తెల్ల బచ్చలి అని 2 రకాలు. అయితే రెండిట్లోనూ దాదాపు ఔషధ విలువలు ఒకటే. దీని ఆకుల్ని ఎక్కువగా మనం పప్పు కూరకి వాడుకుంటూ ఉంటాం. అలాగే గోంగూరకు బదులుగా కూడా దీన్ని ఈ మధ్య వాడుతున్నారు. అయితే గోంగూరలో దీంట్లో కొన్ని మౌలికంగా భేదాలు ఉన్నాయి. ఈ బచ్చల్ని బచ్చలి ఆకు అని కూడా అంటూ ఉంటారు. దీని ప్రత్యేకత తీగలాగా కాకుండా నేలపైన కూడా తోటకూరలాగా కూడా ఇది కాస్త ఎత్తుగా పెరుగుతూ ఉంటుంది. ఇలాగ పెరిగేదాన్ని మళ్ళీ పుల్ల బచ్చలి అంటూ ఉంటారు. ఏదేమైనా వీటిలో ఔషధ విలువలు ఎక్కువ. వీటిని మనం ఈ బచ్చలి కూర గుణకర్మలు మనం తెలుసుకోవాలి. చూడండి, ఇది మధుర రసాన్ని కలిగి ఉంటుంది ఆయుర్వేద రీత్యా. అంటే బలాన్ని కలగజేస్తుంది, అలాగే వీర్యవృద్ధిని కలగజేస్తుంది. ఈ బచ్చలి శరీరం లోపల వేడిని తగ్గిస్తుంది. చలవ చేసే స్వభావం దీనికి ఉంది. కాబట్టి బాగా హీట్ బాడీ ఉండేవాళ్ళు దీన్ని వాడుకోవచ్చు. అలాగే ప్రధానమైన దీని ఉపయోగం ఏంటంటే ఇది రక్తహీనతని అంటే ఎనీమియాని కరెక్ట్ చేస్తుంది. అలాగే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది న్యాచురల్గా. ఇంకా ప్రధానంగా నరాలకి బలాన్ని ఇస్తుంది. అలాగే గొంతు వాపు ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఇది అలాంటి ఫారింజైటిస్, లారింజైటిస్ ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. అజీర్ణాన్ని కూడా నివారిస్తుంది. ఇంకా ముఖ్యంగా నిద్రలేమిని పోగొడుతుంది. నొప్పులు ఉంటే వాటిలో హితకరంగా ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శారీరకంగా అధిక బరువుని అంటే స్థౌల్యాన్ని తగ్గించే నేచర్ దీనికి ఉంది. అలాగే పైత్యాన్ని కూడా తగ్గిస్తుంది. సరే, మరి ఈ బచ్చల కూరతోటి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అంటే ప్రధానంగా ఇది శరీరంలో ఆ వేడిని తగ్గిస్తుంది. వేసవికాలంలో శరీరానికి ఆ వేడి వల్ల అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు దీన్ని ఎక్స్టర్నల్గా వాడచ్చు. ఈ బచ్చలి కూర బచ్చల ఆకు తాలూకు రసాన్ని ఎక్స్ట్రాక్ట్ తీసి అంటే దంచి రసం తీసి తలపైన మర్దించి కణాలకి లేపనం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది, వేడి తగ్గుతుంది. అలాగే ఈ పంటి చిగుళ్ళు ఈ వ్యాధులు ఉన్నప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది. బచ్చలి ఆకు రసం దీన్ని పూటకి 2 చెంచాలు కాస్త పంచదార కలుపుకొని దీన్ని ఒక ఔషధంలాగా ఒక 4-5 రోజులు రెగ్యులర్గా 2 పూట్ల తీసుకుంటూ ఉండాలి. దీంతో వేడి వల్ల చిగుళ్ళంట రక్తం కారటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇది మూత్రాన్ని కూడా సాఫీ చేస్తుంది. మూత్రంలో మంట కూడా తగ్గుతుంది, చురుకు ఇలాంటివి తగ్గుతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే దీనికి మెయిన్ యూజ్ ఏమిటంటే గర్భవతులకి ఈ రక్తహీనత ఉంటే దీన్ని కరెక్ట్ చేస్తుంది. గర్భిణీ స్త్రీలకి ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటే ఇది కరెక్ట్ చేస్తుంది. దీన్ని ఎక్కువగా ఈ వాంతులు అవుతూ ఉన్నా లేకపోతే డీహైడ్రేషన్ కండిషన్ ఉన్నా ఇలాంటి సందర్భాల్లో వాడుకుంటే పిండానికి కూడా బలాన్ని ఇస్తుంది ఇది. అలాగే ప్రసవానంతరం కూడా దీన్ని వాడుతూ ఉండొచ్చు. దీంతో ఎనీమియా కరెక్ట్ అవుతుంది. అలాగే పచ్చకామెర్లు, క్షయ, మూర్ఛలు ఇలాంటి వ్యాధులలో కూడా ఇది ఒక మంచి ఆహార ఔషధం కింద వాడుకోవచ్చు. దీన్ని మెయిన్ మెడిసిన్ వాడుకుంటే దీన్ని వాడుకోవాలి. ఇక అతి ముఖ్యమైన మరొక పాయింట్ ఉంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ళని సైతం కరిగిస్తుంది. బచ్చలి ఆకు దీన్ని ప్లస్ మూత్రపిండాల్లో రాళ్ళు కరిగించే మరొక పదార్థం ఉలవలు. సో బచ్చలాకు అలాగే ఉలవలు 2 కలిపి దీన్ని పులుసులాగా తయారు చేసుకొని దానికి కాస్త మళ్ళీ నిమ్మరసం కలిపి రోజుకి 1 లేదా 2 సార్లు దీన్ని తీసుకుంటూ ఉంటే మూత్రాశయంలో తయారయ్యేటువంటి ఆ రాళ్ళు వాటి ఉధృతి తగ్గుతుంది, మూత్రం సాఫీగా అవుతుంది. అలాగే ఇంకా అతి ముఖ్యమైన మరొక ఉపయోగం దీనికి ఉంది. గొంతు నొప్పి ఉన్నా, టాన్సిల్స్ ఉన్నా ఇది ఉపయోగపడుతుంది. బచ్చలాకు కషాయం దీనికి కాస్త ఉప్పు కలపాలి. మామూలుగా సాల్ట్ వాటర్ గార్గిలింగ్ మనకి తెలిసిందే కదా. అయితే ఇక్కడ మనం బచ్చలాకుని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి దానికి మళ్ళీ ఉప్పు కలిపి గళకరించాలంటే గొంతు తగిలేలాగా పుక్కెడు పట్టాలి. దీంతో గొంతు నొప్పి, టాన్సిల్స్ వాపు ఇలాంటివి తగ్గి కంఠస్వరం శ్రావ్యం అవుతుంది. సంగీతం పాడేవాళ్ళకి కానీ, ప్రాక్టీస్ చేసేవాళ్ళకి కానీ, లెక్చరర్లకు కానీ ఏదైనా సరే గొంతును ఉపయోగించి చేసేటువంటి వృత్తుల్లో ఉండే వాళ్ళకి ఇదొక మంచి ఆహార ఔషధం. ఇలాగా ఈ బచ్చలు అనేది దీనికి బోల్డ్ అన్ని ప్రయోజనాలు కాబట్టి దీన్ని ఒక ఆహార ఔషధం కింద మనం వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతో జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.